కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఇంటింట ఓటర్ నమోదు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 298 పూడూరు కిస్టాపూర్ డివిజన్ కు సంబంధించి 7980 బూతులలోని ఎన్జీఓఎస్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఉమానాగరాజు ముద్రాద్ ఆధ్వర్యంలో బిఎల్ఈలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ శ్రాగిడి లక్ష్మారెడ్డి మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి హాజరై ఎస్ఐఆర్ పత్రాన్ని ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఉమానాగరాజు ముద్రాజ్ వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో బూత్ ఏజెంట్లు నాగరాజు ముద్రాజ్, బాల మల్లేష్ యాదవ్, బాలరాజ్ ముద్రాజ్, చీదు వెంకట నరసింహారెడ్డి, మహేందర్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ స్వామి, మాజీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, మహబూబ్ అలీ, లాయక్ అలీ, అత్తయ్య, పూడూరు మాజీ సర్పంచ్లు బాబు యాదవ్, వెంకటేష్, కృష్ణ, ఈశ్వరయ్య, మోహన్ రెడ్డి, నర్సింగ్ గౌడ్, శేఖర్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మెడ్చల్ ఎన్జిఓస్ కాలనీలో సర్ ప్రోగ్రాం పురస్కరించుకొని మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఈ సర్ ప్రోగ్రాంలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి ఫామ్ ఎలా నింపాలి, మా ఓటు పోతుందా ఏంది, మా ఓటు పోతే మరి చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేశంలో అనుకునేది ఏంటంటే వారి ఓటు హక్కును మరి వాళ్ళు తప్పగా వినియోగించుకోవాలనుకుంటారు. కాబట్టి ఓట్ల గురించి చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము బస్సులలో తిరుగుకుంటూ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తిరుగుకుంటూ ప్రజలకు అంటే ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు మరి వారు వినియోగించుకోవాలి అని చెప్పి వర్క్ చేసుకోవాలని చెప్పి మేము అవేర్నెస్ ప్రోగ్రాంకి రావడం జరిగింది.